విధంగా అటువైపు వెళ్తుంది పంట పొలాల కోసం. వెల్కమ్ ఫ్రెండ్స్, ఇది తోటపల్లి రిజర్వాయర్. చాలా పెద్ద రిజర్వాయర్, మీరు ఇందులో చూడవచ్చు. చూడండి, ఇటు సైడ్ కూడా చాలా లాంగ్ దారి ఉంది. యాక్చువల్గా ఇది ఒక పార్క్గా తయారు చేయబడ్డది విహార యాత్రికుల కోసం. ఈ ఇటు సైడ్ చూస్తే మీరు చూడండి, ఇటు సైడ్ కూడా చాలా లాంగ్ ఫర్ వాకింగ్ చేయడానికి చాలా బాగుంది. అయితే ఇక్కడ ఒక ఇనుము డోరు ప్రొవైడ్ చేయబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనుము డోరు చూసారా, సౌండ్ వస్తుంది. ఇప్పుడు గేటు ఓపెన్లో ఉందన్నమాట. ఇవ్వండి చూడండి, ఇది ఓపెనింగ్ అనమాట. ఇది చూసారా, మళ్ళీ తిరిగి ఎవరు ఓపెన్ చేయకుండా అక్కడ లాక్ కూడా చేయబడి ఉంది. అయితే ఇప్పుడు ఏటవుతుందంటే, ఇక్కడ చూసారు కదా, సౌండ్ మీరు విన్నారు చూడండి. అంటే వాటర్ ఈ గేట్ ద్వారా ఎంటర్ అవుతుంది అనమాట. చూడండి, అక్కడ ఆ ఏరియా ద్వారా ఎంటర్ అవుతుంది. చూడండి, సౌండ్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఇది చూసారా, ఇందులోంచి కింద నుంచి వాటర్ ఎంటర్ అవుతుంది అనమాట. అంటే ఇలా వచ్చి, అంటే ఇది రిజర్వాయర్ కదా, అక్కడ బోట్ శిఖర్ కూడా ఉంది. చూడండి, కొద్ది లాంగ్లో బోట్ శిఖర్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం ఇలాగ వచ్చినట్టుగైతే చెప్పాను కదా, ఈ ఐరన్ గేటు. ఇదిగోండి, ఇక్కడి నుంచి వాటర్ ఎంటర్ అవుతుంది. అయితే ఇదే వాటర్ చూడండి అవతల వైపు ఏ విధంగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇలా వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు దీన్ని విజిట్ చేసినా సరే చాలా ఆనందంగా, చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి, అక్కడ వాటర్ ఏ విధంగా అక్కడి నుంచి ప్రవహించడం జరుగుతుందో. సో అక్కడ పార్క్ కూడా ఉంది చూడండి. ఇక్కడ పార్కు లోనికి రావడానికి పెద్దలకు 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు. చూడండి, అక్కడ బోట్ కూడా ఉంది. ఇటు సైడ్ మాత్రం బోట్ శిఖర్కి వెళ్ళాలంటే మీరు వచ్చిన వెంటనే కుడి ప్రక్క వెళ్ళాలి. చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో డే టైము. అద్భుతంగా ఉందండి పార్కు. చూడండి, ఎంత చక్కని మొక్కలు కూడా ఇక్కడ నాటబడి ఉన్నాయి. చిన్న పార్క్ కూడా ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి. చూడండి, ఇది ఐటీడీఏ పార్క్ పార్వతీపురం. చూసారా ఎంత బాగుందో. ఆ చెట్లు, క్రాటన్ ట్రీస్, ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దలకి కూడా. ఇది గిరి కళ్యాణ వేదిక. పార్కులో బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ చూసారు ఏమని రాశారో, పార్కులో బొమ్మలను తాకరాదు. చూడండి, ఇవి ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి, ఈ బొమ్మలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత న్యాచురల్గా ఉన్నాయో చూడండి. ఇది చూడండి, ఈ బొమ్మ కూడా ఎంత నీట్గా చెక్కబడి ఉందో. చాలా బాగుంది. అంటే న్యాచురల్గా ఉన్నాయన్నమాట అన్ని. సో ఎప్పుడైనా ఫ్యామిలీతో వస్తే పిల్లలకి పెద్దలకి కూడా ఈ పార్కు చాలా బాగుంది. ఆరుడు బల్ల చిన్నపిల్లల కోసం పెట్టుంది. ఇక్కడ ఉయ్యాళ్ళు ఇక్కడి నుంచి చూస్తే ఆ చిగురు వైపుకి చిగురు వరకు విధంగా కనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎప్పుడైనా రావాలనుకుంటే ఎవరైనా విజిట్ చేయొచ్చు. చూడండి, ఇవి చిన్నపిల్లలకి. ఈ ఈవెంట్స్ అన్ని లోనే ఉన్నాయి.